అనుక్షణం ప్రజల పక్షం MN25 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రైతుల భూ సమస్యల పరిష్కారం కోసమే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నాం. పొన్నూటపాలెం గ్రామ సభలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా పేదింటి విద్యార్థిని చదువుకు ఆర్థిక సాయం అందించిన గ్రీన్ హార్ట్ సభ్యులు. హైందవ శంఖారావ సభను జయప్రదం చేద్దాం, చెలో విజయవాడ పిలుపునిచ్చిన వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాస్. బాలికల జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంను ప్రారంభించిన ఎమ్మెల్యే. విద్యార్థినులకు ఆప్యాయంగా అన్నం తినిపించిన మదనపల్లి ఎమ్మెల్యే. ఇక డీటెయిల్స్ చూస్తే, కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జూనియర్ కళాశాల విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని శనివారం మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రారంభించారు. మదనపల్లి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మధ్యాహ్న భోజన పథకానికి శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే. షాజహాన్ బాషా ఆడబిడ్డలకు గోరుముద్దలు తినిపిస్తూ తమ ఆప్యాయతను చాటుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాఠశాల విద్యార్థులకు అందిస్తున్న నాణ్యమైన భోజనం ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా అందించాలని మంచి ఉద్దేశంతో నేటి నుంచి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంగా శ్రీకారం చుట్టిన మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారని తెలిపారు. జూనియర్ కళాశాలకు ఎటువంటి అవసరమైనా తాను ముందుండి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ బాలసుబ్రహ్మణ్యం, ఎంవీఓలు ప్రభాకర్ రెడ్డి, రాజగోపాల్, సిబ్బంది రెడ్డప్పరెడ్డి, మహమ్మద్ ఖాన్, తెలుగుదేశం పార్టీ నాయకులు షంషీర్, సంగం హరి, గురు మంచూర్, శ్రీరామ్, వినోద్, ఆర్ఆర్ వీధి బాబా, చిన్నా మహేష్, పెంచుపాడు స్వామి, సురేందర్ రెడ్డి, ఫోర్ట్ లలితమ్మ, పోతపోలు రెడ్డప్ప, విద్యార్థులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మనిషికి 3 పూట్ల భోజనం అవసరం. ఎవరు ఎక్కడైనా కానీ తెల్లవారి లేస్తే త్వరగా రెడీ అయ్యి టిఫిన్ చేసుకొని స్కూల్కి వెళ్ళే వాళ్ళు స్కూల్కి వెళ్తారు, కాలేజ్ వెళ్ళే వాళ్ళు కాలేజ్ వెళ్తారు, ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు ఉద్యోగాలకు వెళ్తారు, వేరే పనులకు వెళ్ళే వాళ్ళు పనులకు వెళ్తారు. ఆ క్రమంగా ఈరోజు పిల్లలు మీరు ఇంటర్మీడియట్ కాలేజ్కి మధ్యాహ్నానికి వచ్చి ఇక్కడ మీ సాయంత్రం తెల్లవారు వచ్చి సాయంత్రం వరకు మీ చదువు పూర్తి చేసుకొని సాయంత్రానికి మీరు రిటర్న్ వెళ్తారు. తల్లిదండ్రులు మీకోసం టిఫిన్ చేస్తారు. ఇక అదే టిఫిన్ మీకు ఇమీడియట్ గా మీకు కట్టివలసి వస్తుందా, లేదంటే మీకోసం మధ్యాహ్నం కోసం మళ్ళా సపరేట్ భోజనం చేసి వాళ్ళు కట్టి మీకు క్యారియర్ లాగా ఇవ్వాల్సి వస్తుంది. ఇవన్నీ ఆలోచన చేసిన పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మీకోసం ఒక ప్రత్యేక కార్యక్రమం చేయాలా. మీరు మీ ఇళ్ల నుంచి మధ్యాహ్నం భోజనం ఏం తెచ్చుకునే అవసరం లేదు. ఆ మధ్యాహ్నం భోజనం మీకు కల్పించే బాధ్యత కూడా మాది అని చెప్పి ఒక నినాదం ఇచ్చి మీకోసం ఒక అడుగు ముందుకు వేసి మీ మధ్యాహ్నం భోజనం బాధ్యత తీసుకున్న చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టడం మన అందరికీ ఒక వరం. మరి వారికి మనం ఎప్పుడు రుణపడి ఉంటాం. ఆకలితో విద్యార్థులు బాధపడకూడదని, ఇంటి దగ్గర 9 గంటలకే భోజనం కాదని, ప్రతి తల్లిదండ్రి పనిలో ఉంటారని, వారి పనులు మారుకొని క్యారియర్ కట్టించడం ఇబ్బందికరంగా ఉంటుందని, పిల్లలు క్యారియర్ లేకుండా కాలేజీకి వస్తారని, ఆకలితో చదువుతారని, ఆ ఆకలి తీర్చడానికి గొప్ప మనస్సుతో ఈ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం మనకు ప్రవేశపెట్టడం, ఆ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ మన్యశ్రీ మదనపల్లి గ్రామీణ మండలం పొన్నూటపాలెం సచివాలయం పరిధిలో శనివారం నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో రైతులు తమ సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. రెవెన్యూ సదస్సుకు విచ్చేసిన ఎమ్మెల్యేకు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. నోడల్ ఆఫీసర్ అమర్నాథ్ రెడ్డి, తహసీల్దార్ కాజాబీ,
ఆర్ఎస్ శర్మ, మండల సర్వేర్ రెడ్డి శేఖర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ రైతులు వైసీపీ ప్రభుత్వంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, భూ సర్వేర్ల పేరుతో వైసీపీ నాయకులు పేదల భూములను కబ్జాలు చేశారని విమర్శించారు. గ్రామాలలో ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యల పరిష్కారం కోసమే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని సూచించారు. రెవెన్యూ సదస్సుల సందర్భంగా రైతులు అందజేసిన వినతులను రెవెన్యూ అధికారులు సాయంత్రం 5 గంటలలోపు పరిష్కరించాలని, పరిష్కారం కానివి ప్రణాళికబద్ధంగా భూ సమస్యలను పరిష్కరించి రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జీవీ నాయుడు, జేసీబీ వేణు, గురు యాదవ్, భారతీ నాయుడు, సంగం హరి, పూలకుంట్ల హరి, శ్రీరామ్, వినోద్, చెన్నారాయుడు, విజయమ్మ, గురు, మంచూర్, జేసీబీ వేణు, వాల్మీకి రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసులు, జేసీబీ ఈశ్వర్ నాయుడు, సచివాలయ ఉద్యోగులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. పొన్నూటిపాలెం రెవెన్యూ లో ఉన్న పరిధిలో ఉన్న రైతులకు, ప్రజలకు, అక్కలకు, చెల్లెలకు అందరికీ పేరు పైన నమస్కారం. ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది. ఈ స్పష్టంతో మీ ఏదైతే భూములపైన గత ప్రభుత్వం చేసిన అరాచకాలకు స్వస్తి పలుకుతూ మరొకసారి ప్రజల మధ్యలో ప్రజా వేదిక ద్వారా వాస్తవాలు తెలుసుకొని ప్రజా సమస్యల పైన పరిష్కార మార్గం పెట్టడానికి రెవెన్యూ సదస్సులు పెట్టారు. గత ప్రభుత్వంలో ఏం చేశారంటే సర్వే పేరుతో, పంచాయతీ సర్వేల పేరుతో ఎక్కడెక్కడ భూములు ఖాళీలు ఉన్నాయి, ఎవరు ఉన్నాయి, ఏవే ఉన్నాయని చూసి ఉన్న నాయకులు మీ భూములు పరాధీనం చేసుకుని మీ భూములకు కబ్జాలు చేసి మీకు మీ భూముల్లో లేకుండా చేశారు. ఇటువంటి అరాచక పరిపాలన గత 5 సంవత్సరాల్లో జరిగింది. అది జరగకుండా ఈరోజు పూర్తి స్థాయిగా ప్రజా సమస్యలుగా, ప్రజల అవసరాల మేరకు రెవెన్యూ సదస్సులు ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ రెవెన్యూ సదస్సులు ప్రజా సదస్సులు, ప్రజా అవసరం పూర్తిగా పరిశీలించి వెంటనే ఇప్పటికిప్పుడే మ్యాక్సిమం అన్ని సమస్యలకు మరి పరిష్కారాన్ని ఇచ్చినటువంటి మన ప్రియతమ నేత షాజహాన్ బాషా అన్నగారికి పున్నూటిపాలెం గ్రామ సభ్యులందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్నటువంటి ఈ గ్రామ సభలకు విశేషమైనటువంటి స్పందన ఇస్తున్నారు. మరి రాబోయే 4 ఏళ్లలో ఈ అర్జీలన్నీ కూడా తగ్గిపోయి 4 ఏళ్ల తర్వాత ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకోకుండా మన నాయకులు. గ్రామ జ్యోతి సొసైటీ ది మూమెంట్ ఇండియా A21 సంయుక్త ఆధ్వర్యంలో పట్టణంలోని అక్షయ హోటల్ నందు అభినందన సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బి అబ్రహం ఏడీజే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత అక్టోబర్ 19వ తేదీ 2024 సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడిన వాక్ ఫర్ ఫ్రీడమ్ శాంతియుత ఉద్యమంలో భాగంగా మన భారతదేశంలో కూడా A21 మరియు మూమెంట్ ఇండియా ముంబై వారి సౌజన్యంతో మదనపల్లిలో సదరు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇందులో సుమారు 2500 మంది పాల్గొనడం జరిగిందన్నారు. న్యాయమూర్తులు, పోలీస్ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మేధావులు, విద్యార్థులు భాగస్వామ్యులు అయ్యారన్నారు. గ్రామజ్యోతి సొసైటీ మదనపల్లి ద్వారా మన దేశంలోని 7 రాష్ట్రాలలో 52 ప్రదేశాలలో స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యులతో ఈ కార్యక్రమం వేలాది మందితో స్వచ్ఛందంగా ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో గ్రామజ్యోతి సొసైటీ భాగస్వామ్యులుగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు గాను మా భాగస్వామ్యులకు జనవరి 4, 2025న ఒక నిడారంబర కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. అందులో భాగస్వాములైన 52 స్వచ్ఛంద సంస్థలతో పాటు మూమెంట్ ఇండియా ముంబై మరియు A21 సంస్థల ప్రతినిధులైన శ్యామ్ కోష్ పేలేషియా, ఎన్రిస్ట్ లిస్ట్ వారి బృంద సభ్యులు పాల్గొన్నారు. ఈ సభలో అందరినీ అభినందించి చిరు సన్మానం చేశారు. ఈ కార్యక్రమం మదనపల్లె ఏడీజే అడిషనల్ డిస్ట్రిక్ట్ సెక్షన్ జడ్జ్ అబ్రహం, మదనపల్లె ముంబై నుంచి విచ్చేసిన శ్యామ్ కోసివారి బృందం, బీటీ కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ వైఎస్ మునిరత్నం, కోటారు కథ, కేరళ నుంచి హాజరైన యుఆర్ఐ సౌత్ ఇండియా కోఆర్డినేటర్ అబ్రహం, ప్రొఫెసర్ సహకార భారతి అధ్యక్షులు శ్రీనివాస్ రావు, సుభద్ర, ప్రభాకర్ రావు, విష్ణు, ఇంగ్లాంగ్ గిరణ్, ప్రశాంత్, కర్ణాటక తదితరులు విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున గ్రామజ్యోతి సొసైటీ మూమెంట్ ఇండియా A21 తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు సుభద్ర తెలిపారు. With you all the grassroots workers
for this movement and for so many other community development projects that we have undertaken. Sir, I am retired principal of Tiruvalla Marthoma College, and also I was the Asia Secretary General for URI for 12 years. So URI was founded in conjunction with the Golden Jubilee of United Nations. They brought together all the religious leaders of the world, and they decided to form United Religions, just like United Nations. So this is the umbrella of all world religions. We are celebrating Silver Jubilee this year. We work basically for interreligious harmony, prevention of violence, peace and community development, indigenous, for the upliftment of women, indigenous communities, so many projects. Grama Jyoti Society. So we have to study the law of the land and to educate the people who are surroundingly living in our premises or in our locality. So my humble request to you, all of you, is that if we protect our environment, if we protect the human values, definitely we will succeed in reducing the human trafficking also. So thank you for giving this wonderful opportunity to share my few things before you. భారతీయ తొలి మహిళా ఉపాధ్యాయులు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మదనపల్లి గ్రీన్ హార్ట్ సభ్యులు తమ కార్యాలయంలో పేదింటి విద్యార్థినికి 6,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా గ్రీన్ హార్ట్ సభ్యులు మాట్లాడుతూ సేవా కార్యక్రమాల్లో ముందు వరుసలో ఉంటున్న గ్రీన్ హార్ట్ సభ్యులు నిరుపేద విద్యార్థిని చదువు కోసం సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బెల్లే రెడ్డి ప్రసాద్, డాన్స్ రెడ్డప్ప, కోనా భాస్కర్, గుత్తికొండ త్యాగరాజు, మంగళ ప్రభాకర్, ఆదప్ప, మణి, శ్రీరామ్, నాగమణి, నందిని రాయల్, అంజీ, గ్రీన్ హార్ట్ సభ్యులు పాల్గొన్నారు. స్నేహితులు కూతురికి ఆర్థికంగా కొంచెం చదువులకు ఇబ్బంది ఉంటే ఆ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకొస్తే రెడ్డప్పన్న గారు ఆయన గ్రీన్ హార్ట్ సంస్థ దృష్టికి తీసుకొస్తే గ్రీన్ హార్ట్ సంస్థ ఎప్పుడు కూడా పేదలకు సహాయం చేయడంలో ముందుంటుంది, సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటుంది, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు అన్నింటినీ కూడా చేయడానికి గ్రీన్ హార్ట్ సంస్థ ఎప్పుడు ముందుంటుంది అని తెలియజేయడానికి తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం జయంతి సందర్భంగా ఒక మంచి కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో అన్నగారితో పాటు ఈ గ్రీన్ హార్ట్ సంస్థ కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక 6,000 రూపాయలని ఆ అమ్మాయి చదువు కోసం ఎంబీఏ చదువుతుంది ఆ అమ్మాయి చదువుల కోసం ఇవ్వడం జరిగింది. దీనికి రెడ్డప్పన్న గారికి చాలా కృతజ్ఞతలు అభినందనలు కూడా తెలియజేస్తున్నాము మన గ్రీన్ హార్ట్ సంస్థ ద్వారా. మదనపల్లి పట్టణం బైపాస్ రోడ్లోని హిందూ శ్మశాన వాటిక అభివృద్ధికి దాతలు తమ వంతు వివరాలు అందజేశారు. ఇందులో భాగంగా శనివారం జనసేన పార్టీ శ్రీరామ రామాంజనేయులు 50,000 రూపాయలు, కౌన్సిలర్ గాంధీ 50,000 రూపాయలు, పూలగంటి నట శేఖర్ 25,000 రూపాయలు విరాళాన్ని శ్మశాన వాటిక అధ్యక్షుడు బివి రమణకు అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ శ్రీరామ రామాంజనేయులు మాట్లాడుతూ శ్మశాన వాటికకు ప్రహారీ గోడ, బోరు వేయడం, మౌలిక సదుపాయాలు కల్పించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇందుకోసం దాతలు ముందుకు వచ్చి శ్మశాన వాటిక అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. బసినకొండ దగ్గర హిందూ శ్మశాన వాటికను అభివృద్ధి చేసే కార్యక్రమానికి గాను అందరం కలిసి వారి స్తోమతను బట్టి వారి అనుకూలాలను బట్టి మేమంతా చేసిందే డబ్బులతో కలెక్షన్తో అక్కడ అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాము. ఇంకా జరగబోయే అభివృద్ధి కూడా మా సహాయ సహకారం అందిస్తామని కూడా తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా మనము జీవితం కాలంలో ఉండేటందుకు మనకు అనుకూలమైనటువంటి ఇంటిని కానీ మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం చేస్తూ ఉంటాము. అలాగే చివరి దశలో కూడా మనకు కావాల్సినటువంటి అంతిమ యాత్రలో మనము ఎక్కడ ఉంటామో ఆ ప్రదేశాన్ని కూడా మనం అందంగా తీర్చిదిద్దుకొని చేయాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో మన ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు మొన్న దానికి ప్రారంభోత్సవం చేసినారు. ఆయన ప్రభుత్వ నిధులతో కూడా చుట్టూ కాంపౌండ్ కూడా నిర్మిస్తామని చెప్పినారు. అలాగే ముఖ్యంగా మానవతా దృక్పథంతో ఏమరా అంటే ఎవరింట్లోనే ఒక ఆత్మీయ బంధువు చనిపోయినప్పుడు వాళ్ళు ఎక్కడ దీన్ని దానం చేయాలా అనే సందిగ్ధంలో పడిపోతున్నారు
పరిస్థితులు అట్లా ఎక్కడ చేయాలా ఏమి అనేది కనీసం బాధపడే టైం కూడా వాళ్ళకి మనం ఇవ్వడం లేదు. కాబట్టి అందరూ కూడా దీన్ని చేసి దాని అభివృద్ధి కోసము ఆయన కొన్ని సూచనలు చేశారు. అప్పటికప్పుడే ప్రజలు స్వచ్ఛందంగా 5 లక్షల రూపాయలు దాతలు స్వచ్ఛందంగా విరాళాలు ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా జనసేన నాయకులు రామాంజనేయులు గారు, తెలుగుదేశం నాయకులు నరశేఖర్ గారు ఈరోజు రామాంజనేయులు గారు 50,000, నరశేఖర్ గారు 25,000 రూపాయలు అభివృద్ధి కోసము అధ్యక్షుడు రమణ గారి దగ్గర ఇవ్వడం జరుగుతూ ఉంది. అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈరోజే హిటాచి కూడా అక్కడ పెట్టి ఆ శ్మశాన వాటికను క్లీన్ చేసే ఉద్దేశంతో ఆ కంప చెట్లన్నీ కూడా తొలగించడం జరుగుతూ ఉంది. అందరికీ కూడా విరాళాలు ప్రకటించిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అక్కడ వచ్చినటువంటి వాళ్ళే కాకుండా మిగిలిన సోదరులు కూడా బయట ఆ రోజు రాలేకపోయినటువంటి వాళ్ళు కూడా హిందూ శ్మశాన వాటిక అభివృద్ధికి సహకరించడానికి వాల్మీకి సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో మదనపల్లి సిటిఎం రైల్వే స్టేషన్ కు చేరుకొని జనవరి 5వ తేదీ విజయవాడలో జరిగే విశ్వ హిందూ పరిషత్ కు మద్దతు తెలుపుతూ హైందవ శంఖారావ సభను జయప్రదం చేయడం కోసం బయలుదేరామని వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసులు తెలియజేశారు. ఈ సందర్భంగా వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనివాసులు మాట్లాడుతూ హిందువులు అందరూ కులాల పేరుతో విడిపోకుండా ఐకమత్యంతో ఉండాలని ఆకాంక్షించారు. ధర్మాన్ని పాటించాలని, హిందూ దేవాలయాలపైన రాజకీయ నాయకుల పెత్తందారి వ్యవస్థ పోవాలని టీడీపీ బోర్డును పీఠాధిపతులకు అప్పగించి డిమాండ్ చేశారు. సనాతన ధర్మాన్ని పరిరక్షించాలని, శిథిలావస్థలో ఉన్న ఆలయాలను పునర్నిర్మించాలని సూచించారు. హిందూ దేవాలయాల్లో వచ్చే ఆదాయం హైందవ మతం అభివృద్ధికి మాత్రమే ఉపయోగించాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో జరిగే హైందవ శంఖారావం సభను జయప్రదం చేసి హిందువుల ఐక్యతని చాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో వలసల మంజునాథ్, బగ్గిరి దేవా, కొత్తగూడెం శంకర, శ్రీనివాస్పురం వెంకట్, సీనియర్ నాయకులు గంపల గంగరాజు, బీసీ సంఘం నాయకులు తిమ్మారెడ్డిపల్లి కృష్ణమూర్తి, ఏ శంకర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వ్యాపార స్థలాలుగా మార్చడం జరిగింది. అన్య కులస్తులందరికీ వ్యాపార కేంద్రాలుగా విభజించి మన హిందూ ధర్మాన్ని నష్టపట్టించే కార్యక్రమం చేస్తున్నారు. మరి రాజకీయ నాయకుల కబంధ హస్తాల్లోంచి హిందూ దేవాలయాలన్నింటినీ కూడా మన పీఠాధిపతులకు అప్పగించాలని, ముఖ్యంగా హిందువులందరూ ఆరాధించబడే టీటీడీ బోర్డును గవర్నమెంట్ నుంచి మన పీఠాధిపతులకు అప్పగించి హిందూ మతాన్ని ముందరికి తీసుకొని పోవాలని, అదేవిధంగానే మరి శిథిలావస్థలో ఉన్నటువంటి గుళ్ళన్నింటినీ కూడా పునర్నిర్మాణం చేసి మరి పూర్వ వైభవం తేవాలని, మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హిందువులందరూ కూడా కళ్ళు తెరిచి మరి సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, హిందువులపైన జరుగుతున్నటువంటి దాడులను ప్రతి ఒక్కరూ తెలుసుకొని మనమందరూ ఐకమత్యంతో ఉండి ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో హిందువుల కోసం అనేక పోరాటాలు, ఉద్యమాలు చేస్తూ వస్తున్నాం. ఈరోజు జనవరి 5వ తేదీన విజయవాడ నందు జరిగే విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హైందవ శంఖారావం సభకు లక్షలాదిగా హిందువులందరూ మరి విజయవాడకు చేరుకుంటున్నాం. ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నందు R&D విభాగం వారు మేధో సంపత్తి హక్కులపై వర్క్ షాప్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి న్యూఢిల్లీలోని సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా సంస్థలు మంత్రిత్వ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ IPR సతీష్ కుమార్ మరియు IP సలహాదారుడు మరియు న్యాయవాది జయ IP వ్యవస్థాపకులు స్వర్ణ శ్రీవాస్తవ పాల్గొన్నారు. మేధో సంపత్తి అనేది మనిషి తెలివితేటలకు సంబంధించిన ఆస్తిగా భావిస్తారు అని, వీటిపై లభించే హక్కులకు చట్టపరమైన రక్షణ లభిస్తుంది అని ఆయన అన్నారు. మేధస్సు లేదా తెలివితేటల ద్వారా మనుషులు సృష్టించిన వస్తువులు, ఇతర కష్టార్జితంపై అన్ని హక్కులు దాని సృష్టికర్తకే ఉంటాయి. దీన్ని వ్యక్తుల మేధస్సుకు లభించే కనిపించని ఆస్తిగా భావిస్తారు. మన దేశంలో చాలా రకాల మేధో సంపత్తి హక్కులు అమల్లో ఉన్నాయి. కాపీరైట్స్,
పేటెంట్లు, ట్రేడ్ మార్కులు, ట్రేడ్ సీక్రెట్లు వంటివన్నీ ఈ విభాగంలో ఉంటాయి అని ఆయన అన్నారు. ప్రస్తుతం ప్రపంచంలోని చాలా దేశాల చట్టాల్లో మేధో సంపత్తి హక్కులను చేర్చారు. న్యాయ వ్యవస్థల్లో దీనికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది అని ఆయన అన్నారు. మేధో వస్తువుల సృష్టిని ప్రోత్సహించడమే మేధో సంపత్తి చట్టం ముఖ్య ఉద్దేశమని, వ్యక్తులు కనిపెట్టిన లేదా సృష్టించిన వస్తువులకు లభించే గుర్తింపు, వాటి ద్వారా వచ్చే ఆర్థిక ప్రయోజనాలపై పూర్తి హక్కులు సృష్టికర్తలకే చెందాలి అని ఈ చట్టాలు చెబుతున్నాయి అని ఆయన అన్నారు. సృజనాత్మకత, ఆవిష్కరణలు వృద్ధి చెందే వాతావరణాన్ని పెంపొందించడం దీని ముఖ్య లక్ష్యమని, అధ్యాపకులు వీటిపై దృష్టి పెట్టాలని ఆయన అన్నారు. విద్యార్థులు మరియు అధ్యాపకులు తమ తెలివితేటలతో సృష్టించే ఆవిష్కరణ, డిజైన్లు, చిహ్నాలు, పేర్లు, చిత్రాలు వంటివి ఐపీఆర్ జాబితాలో ఉంటాయి అని, వీటికి వ్యక్తుల మనస్సు, తెలివితేటలు ప్రాణం పోస్తాయని ఆయన అన్నారు. వీటి సృష్టికి సంబంధించిన ఐడియాలు కంటికి కనిపించవు. ఈ ఐడియాలనే మేధో సంపత్తి అంటారు అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ మాట్లాడుతూ తమ కళాశాల అధ్యాపకులకు ఇలాంటి విలువైన సమాచారాన్ని అందించిన అతిథులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అడ్వైజర్ R&D డాక్టర్ తులసిరామ్ నాయుడు, అసోసియేట్ డీన్ డాక్టర్ శివయ్య తదితరులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.